హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఎందుకంటే చాలా జనం మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. 28 నడుము లూజు, చెస్ట్ లూజు 30, ఆ బ్లౌజ్ కటింగ్ చూపించండి అక్క టేపు కొలతతోని, అలానే క్రాస్ కటింగ్ చూపించండి అక్క అని అడుగుతూ ఉన్నారనమాట మన వాళ్ళు. అందుకే వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? చూడండి, 28 నడుము లూజు. ఈ ప్రకారంగా చూడండి, ఇలా 4 భాగాలు. నాకు చదువు రాదు కాబట్టి ఫస్ట్ 4 భాగాలు ఎలా వస్తే అలా నడుము లూజ్ అయితే తీసుకుంటాను. 28లో 4వ భాగం 7 ఇంచులు వచ్చిందనమాట. ఇలా 7 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుంటున్నా. ఓకేనా? నేను 3 ఇంచులు ఎగస్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకంటే అటువైపు ఇటువైపు అర్ధించైనా 1 ఇంచు నడుము డాట్ కోసం పోతుంది. 8, 2 ఇంచులు ఎగస్ట్రా క్లాత్ కోసం, అంటే సైడ్ క్లాత్ ఎక్కువ. మొత్తం అంతా 10 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, నడుము పొడవు అయితే ఇలా చూసుకోవాలి. షోల్డర్ దగ్గర ఇలా చూసుకుంటూ ఇలా చూసుకున్నామంటే పొడవు అయితే నడుము పొడవు 14 ఇంచులు వచ్చిందనమాట. ఓకేనా? ఈ ప్రకారంగా మనం చూసుకున్నామంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరిపోతుంది అన్నట్టు. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి, ఇలా బ్లౌజ్ అయితే షోల్డర్ చూసుకుంటూ ఇటువైపు అటువైపు షోల్డర్ అయితే ఇలా పట్టుకొని క్లాత్ అయితే ఇలా మడిచి మనం నెక్ అయితే ఇలా చూసుకోవాలి. ఇలా పట్టుకొని నెక్కు ఇలా చూడండి, ఇలా చూసుకొని ఇప్పుడు టేప్ అయితే చూసుకోవాలి. 2 ఇంచులు అయితే నెక్ వెనక భాగం రౌండ్ వెడల్పు అయితే ఇంత వచ్చిందనమాట. అలానే షోల్డర్ చూడండి, మళ్ళీ చూపిస్తున్న 3 ఇంచులు వచ్చింది. ఓకేనా? నడుము పొడవు అంటే నెక్ వెడల్పు 9 ఇంచులు వచ్చిందండి. ఓకేనా? అట్లానే సంక ఇటువైపు నుంచి సైడ్ జాయిన్ చేస్తాం కదండి, అటువైపు నుంచి ఇలా పట్టుకొని ఇలా చూసుకోండి. చూడండి, 7 ఇంచులు వచ్చిందనమాట. సంక హైట్ అంటే మనము సైడ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడి నుంచి పై వైపుకు 7 ఇంచులు వచ్చింది. ఈ ప్రకారంగా మనము కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు చూడండి, షోలరు 3 ఇంచులు అయితే వచ్చింది కదండి. నేను 3.5 పెడుతున్నా. ఎందుకంటే మనకి అటువైపు ఇటువైపు ఎప్పుడైనా ఇలా 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెంచుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే మనం అటువైపు ఇటువైపు జాయింట్ చేసేటప్పుడు అదే 3 ఇంచులకు షోల్డర్ జాయింట్ చేసామనుకో, కరెక్ట్గా గీసామనుకో తక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు సంక వెడల్పు ఎంత వచ్చిందంటే 6.5 వచ్చింది. మనం కుట్టేలోపు 6.5 అయితే వస్తుంది. ఎందుకంటే 1/2 ఇంచ్ అంత క్లాత్ మనం జాయింట్ చేసేటప్పుడు పోతుంది కాబట్టి మనకి 6.5 అయితే వస్తుంది. ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా షేప్ అయితే ఇలా నేను చూపించిన విధంగా ఇలా నీట్గా షేప్ అయితే తీయండి. చూడండి, మీకు అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు ఎక్కడ ఎటువంటి కష్టం లేకుండా ఉంటుందన్నట్టు. ఇలా ఇప్పుడు మనం మార్క్ ఎక్కడ గీసామో మన టేపు కొలత ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా బాక్స్ లాగా ఎల్ షేప్ మాదిరిగా తీయండి. ఇప్పుడు సేమ్ కర్వ్ స్కేల్ ఎలా ఉంటుందో అలా షేప్ అయితే తిప్పండి నెక్. ఓకేనా? వాళ్ళకి ఇంకా డీప్ కావాలనుకుంటే ఇంకా కొంచెం లో వైపుగా రావచ్చు. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసేటందుకు ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా మార్క్ అయితే వేయండి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా వేసి ఒక్కసారి ఇదే బ్లౌజ్ కటింగ్ ఒక్కసారి కటింగ్ చేసి కుట్టండి. మీకు ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా వస్తుందన్నమాట. చూడండి, కరెక్ట్గా 10 ఇంచులు అయితే వచ్చింది. చూడండి, 8 ఇంచులకైనా ఇలా స్ట్రైట్గా మార్క్ వేస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదండి, 1 ఇంచ్ అంతా వెనక భాగం డాట్ల కోసం తీసుకుంటాను అని. నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచులు అయితే ఇప్పుడు 8 ఇంచులు తీసుకున్నా. ఎందుకంటే మనకు డాట్ల కోసం అటు అర్ధించి ఇటు అర్ధించి సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు కింది ఇంచుమించు లేకుండా స్ట్రైట్గా క్లాత్ కట్ చేసుకునేటందుకు మనము ఓ మార్క్ అయితే గీసుకున్నాం. ఇప్పుడు డాట్ పొడవు వెడల్పు వచ్చేసి 4 ఇంచులకి ఇలా మర్చుకొని పొడవు వచ్చేసి 4 ఇంచులు ఇలా తీసుకోండి. ఓకేనా? ఇలా చూడండి, చూసారు కదా, నేను చెప్పాను కదా, ఇటువైపు అర్ధించు అటువైపు అర్ధించు డాట్ వెడల్పు పొడవు 4 ఇంచులు. అప్పటికి మనం తీసుకోండి ఇంచు సరిపోతుంది. నడుము లూజు 7 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కడ మిస్టేక్ రాదనమాట. చూసారా, నెక్ వెడల్పు
పొడవు 5 ఇంచులు, నెక్ వెడల్పు 2 ఇంచులు, షోల్డర్ వెడల్పు 2.5 3.5, నెక్కు సంక ఏమంటారు కరువు తీస్తాం కదండి, అంటే సంక లోతు 6.5, నడుము లూజు 7.5, ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదండి అది 2 ఇంచులు. ఈ ప్రకారంగా బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. ఓకేనా? ఎందుకంటే ప్రతి ఒక్కటి అక్షరం ముక్క చదువు లేకుండా మీకు ఇంత చక్కగా చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరండి. ఒకసారి ట్రై చేయండి, ఎట్లా వస్తుంది ఏమనేది మీకే తెలుస్తుంది. ఓకేనా? ఏ వీడియో రూపంలో అయితే మీరు అడిగిన వీడియోలు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే నన్ను నమ్మి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని నేను ఎక్కడా వృధా చేయనండి. ఓకేనా? ఇప్పుడు క్లాత్ అయితే ఇలా తీసుకొని ఇప్పుడు వెనక భాగం నెక్ అయితే తీసుకొని కట్ చేసి ఉంటాం కదండి, ఆ నెక్ అయితే ఈ విధంగా పరచండి. ఇలా నేను చూపించిన విధంగా నెక్ చుట్టూ పరిసేయండి. ఇలా నెక్ ఇలా చుట్టూ పరిచేసిన తర్వాత ఇప్పుడు మార్క్ తీసుకొని ఇప్పుడు చూడండి, మనకి నెక్కు వెడల్పు వచ్చేసి 2.5 సరిపోతుంది అన్నట్టు. మనం నెక్కు ఇలా పరుచుకుని ఇచ్చి ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా నేను చూపించిన విధంగా నేను ఇప్పుడు ఎలా చుట్టూ మార్క్ వేస్తున్నాను సేమ్ 1.5 ఇంచ్ అంతా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే వెనక వైపు 1.5, ముందర వైపు 1/2 ఇంచు, మొత్తం 2 ఇంచులు అయితే తీసుకున్నా. ఇలా చూసారా, నేను ఎలా తీస్తాను ఎలా పెడతాను అనేది చూడండి. ఇప్పుడు మనకు 14 ఇంచుల పొడవు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఓకేనా? 14.5 ఫ్రంట్ పొడవు అయితే పెంచుకున్నా. అది ఎందుకు పెంచుకున్నాను అన్నది చెప్తాను చూడండి. ఇప్పుడు వెనక భాగము 14 పొడవు అయితే 1/2 ఇంచ్ అయితే పెంచుకున్నాం కదా, సేమ్ ఇది కూడా అలానే పెంచుకోవాలి. ఫస్ట్ అది ఎలా ఉంటుందో కొలత ఇది కూడా సేమ్ అలానే చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఏంటంటే ఒక్సు పట్టికల్లా నెక్ అయితే చూసుకోండి. నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచులు ఉందన్నమాట. ఇలా 7 ఇంచులు అయితే చూడండి, నేను అందాజుగా గీసిన కరెక్ట్గా గీసాను చూడండి. ఎందుకంటే నాకు నేను కుట్టిన బ్లౌజులే నాకు వస్తాయి కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఓకేనా? షోల్డర్ వెడల్పు 3.5 అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే అటువైపు పావించు ఇటువైపు పావించు మనకి జాయిన్ చేసేటప్పుడు పోతుంది కాబట్టి మనము షోల్డర్ కుట్టేలోపు 3 ఇంచులు అయితే వస్తుంది. సంక పొడవు వచ్చేసి 6.5 తీసుకున్నానండి. ఎందుకంటే వెనక భాగం ఎంత తీసుకుంటాం సేమ్ ఇది కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చి 13 ఇంచులకైతే నేను మార్క్ చేసుకున్నాను. అది ఎందుకు చేసుకున్నానంటే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలా స్ట్రైట్గా మార్క్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వైపు చూసారా, ఉక్సు పట్టి కాజా పట్టి వైపు ఇలా కొలుసుకోండి. ఇలా కొలుసుకొని 4 ఇంచులకైతే మార్క్ చేసుకోండి. ఓకేనా? గూపిచ్చికలకైతే పొద్దున్నే లేస్తాను, అన్నం పెడతానండి, తినేస్తాయి. అయినా ఎట్లా వస్తున్నాయి చూడండి, అవి బాగా జిగిడి దోస్తాయి నాకు. ఇలా నేనైతే 2.5 ఇంచులు అయితే డాటు వెడల్పు అయితే తీసుకున్నాను. పొడవు అయితే 2 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఎందుకంటే క్రాస్ కటింగ్కు ఈ విధంగా వెడల్పు డాట్ అయితే వేసుకోవాలన్నమాట. నెక్ కూడా చూసుకొని ఒకసారి ఇలా చూసుకోండి. 4.5 ఇంచుకైతే పెట్టాను కదా, దీనికి స్ట్రైట్గా ఇక్కడి నుంచి చూడండి, నేను చూపించిన విధంగా ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఇలా నేను చూపించిన విధంగా ఇలా టేప్ అయితే కొలుసుకుంటూ ఇలా మార్క్ అయితే వేయాలన్నమాట. ఎందుకంటే దానికి ఎదురుగా ఉండాలి కాబట్టి నేను డాట్ పొడవు అయితే 2.5 వేసాను అనమాట. కుట్లలోకి ఇటువైపు కాజా పట్టి ఉక్స్ పట్టి కళ్ళ కుట్లలోకి పావించు 2 ఇంచులు అయితే డాటు పొడవు. ఓకేనా? దీనికి ఎదురుగా ఉండాలన్నమాట. ఇది కూడా సేమ్ అంతే. ఇలా నేను చూపించిన విధంగా 4 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఎదురుగా ఉండాలంటే అప్పుడే చెస్ట్ భాగం అనేది ఫిట్టింగ్ నీట్గా వస్తుందండి. అస్సలు ఇలా డాట్లు వేసి చూడండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టమర్లది అస్సలు ఏ ప్రాబ్లం లేకుండా మంచి సక్సెస్ ఇచ్చే టిప్స్ అయితే చెప్తున్నాను మీకు. ఎందుకంటే నా అనుభవంతో నేను చెప్తున్నా. ఓకేనా అండి?
చూడండి ప్రతి ఒక్కటి మళ్ళీ వెనక భాగం నెక్ కట్ చేసేటప్పుడు ఎలా కొలతలతో చూపించాను. సేమ్ షోల్డర్ వెడల్పు 3.5, సంక వెడల్పు 6.5, నెక్ ఫ్రంట్ నెక్ వెడల్పు 2.5, షోల్డర్ దగ్గర కాజా పట్టి ఉక్స్ పట్టి తగిలిస్తాం కదండి, అది 5.5, సైడ్ జాయింట్ చేస్తాం కదండి, అది 6.5. ఇలా ఈ ప్రకారంగా మీరైతే కటింగ్ చేసుకొని ఇప్పుడు షేప్ అయితే నేను చూపించిన విధంగా తిప్పండి. అస్సలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీకు అస్సలు ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా కట్ చేస్తారండి. ఎందుకంటే నా అనుభవంతో నేను చెప్తున్నా, ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీకు. ఓకేనా? ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మరీ నచ్చితే కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడుతున్నానండి నేను. అస్సలు ఏమి అక్షరం ముక్క తెలియకున్నా, చదువు రాకున్నా నువ్వు ఇంత చక్కగా ఎలా నేర్చుకున్నావు అక్క అని అడుగుతూ ఉన్నారనమాట. చదివే ఉండల్లా, మనం చదువున్న వాళ్ళమే భూమి మీద బతుకుతాం అంటే కాదండి. వేల జనాలు ఉన్నారు చదువులేని వాళ్ళు. అలాంటి వాళ్ళలో నేను ఒకదాన్ని. ఎందుకంటే నాకు ఏదైనా చెయ్యాలని పట్టుదల ఎక్కువ అనమాట నాకు. అంటే ఏదైనా ఎవరైనా అంటే చేయలేవు అని, అది నేను చేసేదాకా వదిలిపెట్టను అనమాట. అలా ఉంటుందన్నమాట నా మైండ్ సెట్ అంతా. అట్లా ఫస్ట్ మా ఆయనే నన్ను అన్నాడు ఇంట్లో, నువ్వు చేయలేవులే, ఎందుకు అవసరమా అంత డబ్బులు పెట్టి 10,000 పెట్టి నేర్చుకుంటున్నావు, 4,000 పెట్టి మిషన్ తెచ్చుకుంటున్నావు. అప్పుడు నేను నేర్చుకునేటప్పుడు మిషన్ వచ్చి 4,000నండి. 4,000 ఎక్కడ, ఇప్పుడు 12,000 ఎక్కడ? 13 సంవత్సరాల మిషన్ ఖరీదు 4,000, ఇప్పుడు 12,000 మళ్ళీ తెచ్చుకున్నాను నేను. ఓకేనా? అలా కష్టపడ్డాను. నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఫలితం అబ్బింది కాబట్టి మీకు చెప్తున్నా. ఓకేనా? ఈ వీడియో చూస్తే లైక్, కామెంట్, షేర్